చికెన్ లోపల ఉంటూ ప్రాన్స్ లోపల ఉండవు, పైన ఉంటాయి. ఊరు పండగ వైజాగ్ నార్మల్గా మనం పండగ వేసుకుంటాం కదా. ప్రసాదం పెట్టారు కలిసి. సో గాయస్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 5:30 PM. సో మేమైతే వైజాగ్లో మ్యాక్సిమం కొన్ని కవర్ చేసేసాం. అండ్ అటు చూడొచ్చు అంత ఆర్కే బీచ్ రోడ్ ఏరియా. సో అట్నుంచి మనం ఇటు ఫిషింగ్ హార్బర్కి వెళ్ళే సైడ్ వెళ్తే ఒక ఏరియాలో లైక్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ రాక్స్, కొన్ని బండరాతులు పెట్టేసి ఒక ఏరియా ఉంటుంది. సో ఆ ఏరియాలో చాలామంది ఫొటోస్ కానీ లైక్ కొంచెం టైం స్పెండ్ వెళ్తారంట. సో అలా మేము వెళ్తున్నాం. అండ్ యూనో లైటింగ్ కనిపిస్తుంది, అదంతా హార్బర్ ఏరియా, సో పోర్ట్ ఏరియా. అండ్ ఇక్కడ చాలామంది పిల్లలు ఫుట్బాల్ కానీ అలా క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారు ఈ గ్రౌండ్లో, ఈ బీచ్ ఏరియాలో. సో మేము కూడా బై వాకే వెళ్తున్నాం. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఈవినింగ్ పూట అలా బయటకు వచ్చి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి మస్తు అనిపిస్తుంది. యూనో బికాస్ ఈ జనరేషన్ చాలామంది ఇంట్లోకి అతుక్కుపోతున్నారు, కానీ వైజాగ్లో మాత్రం యూనో పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్ అవుట్ సైడ్ కిడ్స్. సో చిన్న నేరో పాత్ ఉంది, సో చూసుకుంటూ వెళ్ళాం. అండ్ ఐ డోంట్ రికమెండ్ మచ్ లోన్లీగా వెళ్ళకండి, 2-3 వెళ్తే టీమ్గా వెళ్ళండి. ఎందుకంటే లైక్ నైట్ పూట అండ్ లోన్లీ సైడ్ చెప్పలేం, సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి, ప్రయారిటీ కాబట్టి వెళ్ళండి. ఓ గోయింగా పద. అదే నేను చూడు ఒకసారి చూడు. వీకెండ్ కావచ్చు, అసలు ఆర్కే బీచ్ ఎంత క్రౌడ్ ఉంది, పబ్లిక్తో ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు రీజన్గా ఎంజాయ్ చేస్తున్నాం చాలామంది వీకెండ్. నాకు అసలు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఏరియా లైక్ ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్న పబ్లిక్ కన్నా డబుల్ ట్రిపుల్ ఉన్నారు ఇక్కడ అసలు. సో ఈ ఏరియాలో ఎక్కువ రాదు కాబట్టి నైస్, కొంచెం ప్లజెంట్గా పీస్ఫుల్గా కామ్గా ఉంది. ఒక 1 అవర్ అక్కడ పీస్ఫుల్గా హ్యాపీగా టైం స్పెండ్ చేసి మేము మా హోటల్కి వెళ్ళే దారిలో ఒక హోటల్లో భోంచేసాము. ఎలిజా మాత్రం థాలీ తీసుకుంది, దాని ప్రైస్ తక్కువే అండ్ టేస్ట్ కూడా పర్లేదు, బాగా అనిపించింది. అండ్ బాగా ఆకలిలో కాబట్టి మేమైతే రాయల్ ప్రాన్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం. అండ్ యూనో టేస్ట్ కూడా చాలా బాగుంది ప్రాన్స్ బిర్యానీ, అండ్ కాస్ట్ వైజ్ రీజనబుల్ అనిపించింది నాకైతే. సో మేము డైరెక్ట్గా డిన్నర్ చేసేసి ట్రైన్ డిసైడ్ అయిపోయాం. అండ్ ప్రాన్స్ చెప్తున్నా కదా, లైక్ ఆంధ్రాలో చాలా చోట్ల నాన్ వెజ్ అంతా బాగోకపోయినా మేము తిన్న హోటల్ అయితే చాలా బాగుంది ఇక్కడ. అలా భోజనం చేసి బయటకు వచ్చి అదే హోటల్లో లైక్ ఫ్రిడ్జ్లో దెర్ ఈజ్ బాదం మిల్క్. సో నేను అనుకున్నా వైజాగ్లో ఆంధ్రాలో బాదం మిల్క్ చాలా బాగుంటుంది, ట్రై చేద్దామని ఒక 2 బాటిల్స్ నేను బయట తీసుకున్నా. అండ్ ఈ బాదం బాటిల్స్ మనం చాలా వరకు హోటల్స్లో కానీ షాప్స్లో చాలా వరకు ఏరియాలో మనం చూడొచ్చు వీటన్ని. అండ్ మీరు ఎంతమంది బాదం మిల్క్ టేస్ట్ కామెంట్ చేయండి. అండ్ అలాగే లెమన్ సోడా అని ఒకటి ఉంది, జెమినీ. ఈ లెమన్ సోడా కూడా చాలా వరకు చాలా షాప్లో చూస్తున్నాం. అండ్ కిడ్స్ చాలా వరకు చిన్నపిల్లలు అయితే పాన్ షాప్ ఏరియాకి లైక్ హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ కొన్ని కూల్ డ్రింక్ షాప్స్కి వెళ్ళి వీటిని కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. మీలో ఎంతమంది లైక్ ఆంధ్ర సైడ్లో ఎక్కువ ఫేమస్ అయ్యే కూల్ డ్రింక్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అయితే బాదం మిల్క్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందని చాలా ఎక్సైట్మెంట్గా అయితే తీసుకున్నా. బట్ ఐ గాట్ డిసప్పాయింటెడ్ బికాస్ అది ఒరిజినల్ బాదం మిల్క్ కాదు, ఈజ్ ఫ్లేవర్డ్ లైక్ ఫ్లేవర్డ్ బాదం మిల్క్. సో ఆ పౌడర్ బాదం మిల్కే నేను రికమెండ్ చేయను. ఒకవేళ మీకు న్యాచురల్గా బాదం మిల్క్ ఎక్కడైనా దొరికితే మాత్రం అక్కడ ట్రై చేయండి. సో అలా కొంచెం డిసప్పాయింట్, వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ది హోటల్ ఇంకా. సో
సో గైస్ ఇస్ టైమ్ అరౌండ్ 7 o'clock అండ్ వీఆర్ బ్యాక్ టు హోటల్. అండ్ ఇప్పుడు బయట తినేసాం, అదే డిన్నర్ ఇక. సో రైట్ నా కొంచెం ఫ్రెష్ అప్ లగేజ్ ప్యాక్ చేసుకుని టు క్యాచ్ అవర్ ట్రైన్ బై 8:30. సో ట్రైన్ విశాఖపట్నం నుంచే ఉంది. సో ఆ ట్రైన్ ఏంటిదో ఆ జర్నీ ఏంటిదో చూపిస్తాను. సో గైస్ కీప్ వాచింగ్. సో గైస్ ఇట్స్ ఫైనల్ టైమ్ 8 PM and we are checking out our room. So room ఖాళీ చేసి we are heading towards to రైల్వే స్టేషన్. సో చెప్పాక 8:45 ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ హైదరాబాద్కి. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోజుతో మన వైజాగ్ ట్రిప్ ఎండ్ అవుతుంది ఇక్కడితో. బట్ ఐ విల్ షో యూ ద రైల్వే స్టేషన్. కీప్ వాచింగ్. మేమున్న హోటల్ నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి మేము డైరెక్ట్ ఆటో ఎంగేజ్ చేసుకున్నాం. సో 3 personsకి 150 మాట్లాడుకుని వచ్చేసాం. సో దిస్ ఈస్ ది విశాఖపట్నం రైల్వే స్టేషన్. సో మామూలుగా మనం వైజాగ్ ఏరియాలో ఎక్కడ హోటల్లో స్టే చేసినా బయట పక్క ఆటోస్ ఉంటాయి. సో మనం డైరెక్ట్గా ఆటోస్ని ఎంగేజ్ చేసుకుని లైక్ వైజాగ్ ఏరియాలో ఎక్కడైనా తిరగచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు మ్యాక్సిమం వైజాగ్ ట్రిప్ వేసేటప్పుడు క్యాష్ క్యారీ చేయండి. అరకు వెళ్ళినప్పుడు క్యాష్ క్యారీ చేయండి. కొన్ని చోట్ల యూపీఐ ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరైతే కొంచెం క్యాష్ క్యారీ చేయండి, అది బెటర్, ఎందుకంటే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీకైతే. అండ్ వన్ మోర్ అడ్వైజ్ ఏంటిదంటే మేక్ ష్యూర్ టు నాట్ టు క్యారీ మోర్ లగేజ్. ఎంత తక్కువ లగేజ్ అంత తక్కువ లగేజ్ని క్యారీ చేయండి పాసిబుల్ అయితే మీతో. అలాగే మేము విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి గరీబ్ రాత్. ఈ ట్రైన్ టికెట్ వచ్చి మాకు 3rd AC స్లీపర్ క్లాసు అరౌండ్ నియర్లీ 800 rupees పడింది పర్ పర్సన్కి. అండ్ లోపల ఎలా చూపిస్తాం. సో చూడొచ్చు లైక్ క్లోజ్ డోర్స్ అండ్ చాలా క్రౌడీగా ఉంది అండ్ బుక్ అయిపోయినాయి. మాతో పాటు ఎవరైతే సికింద్రాబాద్ నుంచి అరకు వైజాగ్ ట్రిప్ వచ్చారో వాళ్ళు కూడా సేమ్ ఇదే ట్రైన్లో కొంచెం బుక్ చేసుకున్నారు. సో వీకెండ్ కాబట్టి చాలామంది ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ నుంచి సేమ్ ట్రైన్స్లో కొంచెం కోఇన్సిడెంట్గా కలుసుకుని వచ్చాం. సో ఇక్కడ కూడా మనకి 3 layers 3 బెడ్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే లెఫ్ట్ సైడ్ కూడా. సో వచ్చేసాం, సీట్ దొరికేసాయి. బాగా రష్, కొంచెం రష్ లేదు, బట్ వెళ్ళేది రష్ అవుతుంది. సో ఫస్ట్ లగేజ్ సరేసి ఇప్పుడు. అండ్ ఈ ట్రైన్ విశాఖపట్నంలో ఈవినింగ్ 8:45కి అలా స్టార్ట్ అవుతుందంట. అండ్ 8:30 కల్లా సికింద్రాబాద్ రీచ్ అవుతున్నారు. అండ్ చూడాలి. అండ్ ఈ ట్రైన్ టికెట్స్ కూడా మేము ఆల్రెడీ వచ్చేటప్పుడే బుక్ చేసుకుని అడ్వాన్స్ 1 month బ్యాక్ బుక్ చేసాం. అండ్ లోపలైతే నాకు ఇక్కడ ఏంటిది లైక్ సేఫ్టీ బ్రేకింగ్ ఒక హ్యామర్ కనిపించింది, కానీ ఈ హ్యామర్ని ఎలా బ్రేక్ చేయాలో అర్థం అవ్వలేదు. సో మీకు తెలిసిన కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మొత్తానికైతే ట్రైన్ అనుకున్న టైం 9 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రమ్ విశాఖపట్నం. అండ్ విత్ హార్ట్ఫుల్ హ్యాపీనెస్ అండ్ టీయర్స్ వీఆర్ సేయింగ్ గుడ్ బై టు విశాఖపట్నం. హోప్ త్వరగా మళ్ళీ ఇంకో విశాఖపట్నం వచ్చి మీ మిస్ అయిన నెక్స్ట్ టైం కవర్ చేయాలనుకుంటున్నాం. టైం టు స్లీపా స్లీపింగా. సో ఒకవైపు మనకి 3 beds ఉంటాయి. సో మిడిల్, లోవర్ అండ్ అప్పర్. సో ఇష్టంలో పొజిషన్. అండ్ లెఫ్ట్ సైడ్ చెప్పే కదా, ఇక్కడ కూడా రీసెంట్గా అప్గ్రేడ్ ఇచ్చి ఒక్క చోట 2 beds ఉండేవి, ఇప్పుడు 3 beds ఇచ్చారంట. సో చూడొచ్చు ఇక్కడ లైక్ టెక్నాలజీ పెరిగే కొద్దీ వాళ్ళు అడ్వాన్స్గా లైక్ ట్రైన్స్ని ఆక్యుపై చేసే విధంగా కవర్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రైన్లో సెంట్రల్ ఏసీ ఉంది. మనం లాస్ట్ ప్రీవియస్ రన్ చేసినప్పుడు జన మూవీలో ఆ ఏసీ అనేది కేవలం ఒక బెడ్కి అలౌ సపరేట్గా ఉన్నది. ఈసారి మాత్రం లైక్ సెంట్రల్ ఏసీలా ప్రతి చోట అవైలబుల్ మనకి ఇస్తున్నారు. అండ్ ఇందులో ఏసీ పర్లేదు బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకొక ఏసీ ఏంటంటే నైట్ టైం జర్నీ చేసేటప్పుడు ఏసీ కోచెస్లో మనకి ఇలాంటి పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ ఇస్తారు. ఇయర్ ఇండియన్ రైల్వే వాళ్ళకు ఈ బెడ్షీట్స్ పిల్లోస్ వల్లనే చాలా లాస్ వచ్చిందంట. ఎందుకంటే చాలామంది తీసుకుని రిటర్న్ ఇవ్వలే అంట. సో ఇవి పర్మనెంట్గా మనకి ఇవ్వరు, మన నైట్ జర్నీ వేసే వరకు మాత్రమే ఇవి ఇస్తారు. అండ్ డే టైంలో ఏసీ కోచ్లో ట్రావెల్ చేసి మాత్రం ఇలాంటి బెడ్షీట్స్ ఇచ్చే ఆప్షన్ లేదు. అండ్ మీరు ఆల్రెడీ జనవరి ట్రైన్లో చూసే ఉంటారు. సో గాయ్స్ అలా మొత్తానికి అయితే నేను కూడా వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్స్ పిల్లలతో అయితే నా బెడ్ రెడీ చేసుకున్నాను. అండ్ టైమ్ టు స్లీప్. గుడ్ నైట్ గాయ్స్. బై 9:30 AM కల్లా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. సో గైస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ వైజాగ్ ట్రిప్. సో మీరు కనుక విశాఖపట్నం వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే మేక్ షూర్ టు హ్యావ్ లాంగ్ లీవ్స్, ఎక్కువ డేస్ లీవ్ తీసుకోండి. మాకు తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ ప్లేస్ కవర్ చేయలేకపోయాం. నేను చెప్తున్నా కదా, అరకుని ఒక 3 days సపరేట్గా ప్లాన్ చేయండి భయ్య. విశాఖపట్నం అరకు సపరేట్గా ప్లాన్ చేసుకోండి. కంప్లీట్గా మీరు అరకు వెళ్ళండి. చెప్తున్నా కదా, మీరు వైజాగ్లో ఎంజాయ్ చేసాను కన్నా అరకులో యూ విల్ ఎంజాయ్ అలాట్. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అరకులో నేచర్ చాలా బాగుంటుంది. ట్రిప్కి వెళ్ళిన ఒక టూరిస్ట్లా కాకుండా ఒక ట్రావెలర్గా, ఒక ఎక్స్ప్లోరర్గా వెళ్ళండి. అక్కడ మీ నేచర్ని, ఆ కల్చర్ని యూ విల్ ఎంజాయ్ అలాట్. నాకు చాలా బాగుంది, నాకైతే అరకు బాగా నచ్చింది. అండ్ అలాగే మీరు వెళ్ళేటప్పుడు ఒక ట్రాష్ బ్యాగ్ క్యారీ చేయండి మీతో పాటు. ఎందుకంటే చాలా రోజుల నుంచి చూస్తున్న కాంబినేషన్ ఏంటంటే ట్రాష్ ఎక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ కవర్స్ కానీ పడేస్తున్నారు. ప్లీజ్ అలా పొల్యూట్ చేయకండి. అలాగే నాకు ఈ ట్రిప్కి ఎంత కాస్ట్ పడింది, మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.